రామ్మోహన్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం రెండవ ఏడాదిలో 40,000 కోట్ల తీసుకొచ్చిన రికార్డు అనుకుంటే దానికి మించి మూడెంతలు 1,32,000 కోట్లు. సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మూవీ చేసుకోవడం కానీ 10 కంపెనీల ఒప్పందాలు కానీ కొన్ని అంటే పర్యావరణాన్ని హితం చేకూర్చే ప్రాజెక్టులు కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధి మతి శ్రీనివాసరెడ్డి గారికి, అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. నేను ఆశావాది. మన రాష్ట్రానికి వస్తా అంటే వస్తుంది, పెట్టుబడులు ఎట్టి ఆహ్వానించుకుంటే ఎవడు ఉంటాడు? అత్త నేను కొడుకును గంట అని అది ఒప్పుకోవడం. అంటే ఎవరైనా కొడుకును వద్దని ఫస్ట్ అత్త ఏవైతుంటారు కదా, అట్లాగే ప్రజలందరూ సంతోషించాలి. ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు యువకులు, అట్లాగే అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా సంభాషణ ఆసక్తికరంగా జరిగింది. మనకి ఏంటంటే స్నేహపూర్వక పోటీ పడదాం, ప్రపంచంతోనే మనం రాష్ట్రాలు పోటీ పడాలని. అటు నిజంగా 3 పార్టీలు వేరు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అయినా, ఇటు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు నాయుడు గారు. అట్లా చూసుకుంటే ముగ్గురు వేరు పార్టీల ముఖ్యమంత్రులు దావోదలో కలుసుకొని మాట్లాడే సందర్భం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధిని అందరం ఆహ్వానించాలి. ఎప్పుడు రాజశేఖర గారు ఒక మాట చెప్తారు, ఇప్పుడు కూడా గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ దర్శనం చేయాలి. భవిష్యత్ దర్శనం చేస్తే తప్పనిసరి దాన్ని ఆహ్వానించాల్సింది. అందుకని నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో మనం ఆహ్వానిస్తూనే ఇల్లు అలికారు పండగ కావాలంటున్నాను. నేను కొంచెం విమర్శ కటుగా ఉన్న ఇల్లు అలికారు పండగ కావాలి. ఎందుకు కావాలంటున్నానంటే, పోనీ ఇప్పుడే నేను వచ్చినప్పటి నుంచే మొదలైందని ఎవరు అనుకున్నా కూడా గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. ఒక ఉదాహరణ చెప్తాను, రేవంత్ రెడ్డి గారి మాటలో చెప్తాను నేను. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంత మంచి మాట అన్నాడంటే, అయ్యా ఇది తెలంగాణ, ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అట్లాగే హైదరాబాద్ అభివృద్ధి ఒక్కనాటిది కాదు, 400 ఏళ్ల చరిత్ర. దాంతోపాటు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదలు ఆలోచన చేసిండు, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్కు బాటలు వేసిండు. ఆ తర్వాత దాన్ని అమలు చేసింది ఎవరు? ఆయన వచ్చిండు కనుక ఆయన పెట్టిండు కదా అని విమానాశ్రయం రద్దు చేయలేదు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి. అట్లానే ఔటర్ రింగ్ రోడ్డు మెలకలు తిరిగింది కదా, అనేక రకాలుగా ఉన్నది కదా అని రద్దు చేయలే. ఏం చేసిండు? దాన్ని సాకారం చేసిండు. అది కావాలి నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి భవిష్యత్తు దర్శనం ఎట్లా ఉండాలంటే, ఒక ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి, ఇంతకు ముందున్న పార్టీ వారు చేసింది మేము చెడగొడతాం అనుకుంటే మనమే చెడిపోతాం. చెడపకరావు చెడేవు రాని. అందుకని ఇప్పుడు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అంటాం. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు, హైదరాబాద్ అభివృద్ధికి సైబరాబాద్ పెట్టారు. సైబరాబాద్ ద్వారా మనకు ఐటీని ఆహ్వానించారు. ఆనాడే ఐఎస్బి వచ్చిందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఘనత అంటున్నాడు. పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నాం. అట్లాంటప్పుడు రాజశేఖర గారు వచ్చినాక ఏం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసిండు. జస్ట్ కళ్ళకోయి దగ్గర ఒక చిన్న బిట్ ఆగితే నా ఘనత అని కేసీఆర్ గారు చెప్పుకున్నారు. అట్లాగే మిషన్ మనకు ఎల్లపల్లి ప్రాజెక్ట్ కట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఏది రాజశేఖర గారు ఉన్నప్పుడే పూర్తి అయింది. అంతేందుకు మన మెట్రో ఆల్మోస్ట్ పూర్తి అయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, తర్వాత 2014 తర్వాత మనకు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఓపెన్ చేశారు. ఎందుకంటే అభివృద్ధి పథకాలు అనేటి నిరంతర ప్రక్రియ, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా. కనుక దాన్ని ఒప్పుకోవాలి మనం. గతంలో దాన్ని, అందుకని రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారు. మొదలేమో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక మాట అనాల్సి ఉండే అంటున్నాను నేను. కేసీఆర్ చుట్టము కాదు, పక్కము కాదు, కానీ గత 10 ఏళ్లలో ఏం జరగలేదా? నేనేమంటున్నా, అమెజాన్ వచ్చింది మనకు. అమెజాన్ ఈ 10 ఏళ్లలో వచ్చింది కదా. చాలా దావూదు పోయి వీళ్ళెట్లా, దావోస్కు పోయి వీళ్ళెట్లాగూ చేస్తున్నారో అంతకుముందు కూడా కొంత వచ్చింది. రాలేదనడం సరైనది కాదు. నేను పుట్టినప్పటి నుంచే మొదలు ప్రపంచం అనుకుంటే అంతకంటే ఇంకోటి ఏం లేదు. కనుక నేనేమంటున్నానంటే, ఆనాడు అంతకు ముందు కూడా బ్రహ్మానంద, మన సంజయ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణల తర్వాతనే కదా మన హైదరాబాద్ స్టేట్ మారింది వరకు నేను చెప్పానంటే. అందుకని గత ముఖ్యమంత్రులను అవమానించడమో లేకుంటే అస్సలు ప్రస్తావించకపోవడమో కరెక్ట్ కాదు. ఇదంతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాం. ఇవాళ అత్యున్నతమైన మెట్టు మీద ఉన్నాం. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ కుప్ప అంటే సిరిల కుప్ప, హైదరాబాద్ అనే సిరిల కుప్ప మీద కూర్చున్నాం. దీన్ని చెదిరిపోకుండా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా అభినందిస్తాడు. యువకుడు, మంచి ఆలోచనలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఎక్కడా కూడా ఒక కాగితం ముక్క చూడకుండా కూడా గంట తరబడి మాట్లాడగలిగేవాడు. రాజకీయ నాయకత్వం, చతురత, అట్లాగే తాను విజన్ కూడా ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా వచ్చిందంటే ఇన్ని అంచెలు దాటి, ఇన్ని వ్యతిరేకతలు దాటి, ఇన్ని కేసులు దాటి, ఇంత నిర్బంధం దాటి వచ్చిందంటే ప్రతిభ లేకుండా రారు కదా. చాలా మంది కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు ఇప్పుడు మొన్న? అందుకనే నేనేమంటున్నానంటే, ఎవరి ప్రతిభ వాళ్ళది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న తరానికి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కి, మనకు చంద్రబాబు నాయుడుకి వయసు రీత్యా చూసుకుంటే ఓ 20 ఏళ్ళు ముందు ఉన్నాడని నేను అంటున్నాను. అది మంచిది.
దీంట్లో మూడు అంశాలు నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గతంలో ఏం జరగలేదు, ఇప్పుడే మేము చేస్తున్నాం అనేది తప్ప చేసే క్రమంలో ఇప్పుడు పోయినసారి దావోస్కి వెళ్ళినప్పుడు ఎన్ని పరిశ్రమలు ఇక్కడ అమలైనాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, శ్వేతపత్రం ప్రకటించాలి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే సున్నాలకు తేడా తెలియకుండా పోతుంది. 45,000 కోట్ల, 50,000 కోట్ల, 60,000 కోట్ల. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఇవాళ వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా. నేనేమంటున్నానంటే గతంలో మానవాభివృద్ధి అంటే నిర్వచనం వేరుగా ఉంటాయి. మానవాభివృద్ధి అంటే సహజ వనరులు, మనకున్న సంపద, వాటిని చూసేవాడు. ఇప్పుడు అట్లా మానవాభివృద్ధి అంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు, దాంతోపాటు ఉపాధి కల్పన ఎట్లా ఉందని దాన్ని బట్టి మానవాభివృద్ధి సూచికలు మారినాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ పరిశ్రమలు వస్తే మానవాభివృద్ధి జరగాలంటే ఎప్పుడైనా ఒక పరిశ్రమ గురించి మాట్లాడుతుంటుంటే మామూలుగా ఎట్లుందంటే అంతర్జాతీయ సమాజం మేమాలో చూసిందంటే రాజశేఖర్ గారు పెట్టుబడి ఎంత అని ఎవరు చూస్తారు. 45,000 కోట్ల, 50,000 కోట్ల, 1,00,000 కోట్ల కాదు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక 1,000 కోట్ల పెట్టుబడితో ఒకరు వచ్చారు, 10 ఉద్యోగాలు వస్తున్నాయి. 100 కోట్ల పెట్టుబడితో ఒకరు వచ్చారు, 100 ఉద్యోగాలు వస్తున్నాయి అనుకోండి. ఖచ్చితంగా 100 కోట్ల పెట్టుబడిని ఆహ్వానించాలి. పెట్టుబడి ఎన్ని కోట్లు అనే సమస్యగా, ఆ పెట్టుబడి వల్ల మానవ వనరులను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం. మరి యువ భారతం అనేది నవభారతం నిర్మించాలంటే యువ భారతానికి యువత పనిచేసే వర్గం ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకునే పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు లాభం ఎక్కువ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల పరిశ్రమ వచ్చి కూడా అంత యాంత్రీకరణ ఉందనుకోండి, అప్పుడు ఎవరికి పని దొరకదు. అప్పుడు ఏమవుతుందంటే గేట్ కీపర్ ఉద్యోగాలు కూడా లోకల్ వాళ్ళ దొరికాయి అనుకోండి, ఆ పరిశ్రమ పట్ల వ్యతిరేకత వస్తుంది. రైట్ రామ్మోహన్ గారు మళ్ళీ కొనసాగిద్దరు మీరు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అసలు ఏ కంపెనీలతో మనం అమ్మఒడి చేసుకున్నాం, సో మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మా సీనియర్ జర్నలిస్టు మా ప్రతినిధి సచివాలయం నుంచి మనకు అందుబాటులోకి ఉన్నారు రాంబాబు. ఎస్ రాంబాబు, చెప్పండి అండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడింతలు గతంతో పోలిస్తే సో 1,32,000 కోట్ల రూపాయలు అక్కడ పూర్తిస్థాయి ఒప్పందాలు చేసుకుంది. సో ఈ కంపెనీలు వరుసగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ రాంబాబు, వినిపిస్తుందా? అండ్ ప్రధానంగా ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ మనకి అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎస్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఇందాక మాట్లాడుతూ కూడా రామ్మోహన్ రావు గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇళ్ళకగానే పండగ కాదు, గత ఏదైతే 40,000 కోట్లు ఒప్పందం చేసుకుందో గతంలో, సో అవి ఎంతవరకు అమలు, ఇవి కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మీరేమంటారు? ఒక్క రోజుల్లో 56,300 కోట్ల రూపాయలు అంటే ఒక రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే 56,300 కోట్ల రూపాయలు అంటే ఎంత వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారో ఈ స్పష్టంగా ఏఎన్ఎన్ ప్రధానికం గారి తెలంగాణ ప్రధానికం చాలా స్పష్టంగా గమనించండి. ఎందుకంటే ఇవి మాటలు చెప్పుడు కాదు, ఉత్తర కుమార ప్రగల్భాలు కాదు, అది చేసినా ఇది చేశాను కాదు. ఇక్కడ ఇందాక బండారామోహన్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇలా అభివృద్ధి కేవలం ప్రభుత్వ వనరులు కాదు, పెట్టుబడులు అంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. మనకు వచ్చే పెట్టుబడుల వల్ల ప్రజలకు కానీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు ఉపయోగపడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఇవాళ మనం చూస్తున్న ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అనేది, ఒకప్పుడు మనకు రింగ్ రోడ్ హైదరాబాద్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇలా భారత